నిన్న రాత్రి మళ్ళా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు కూడా రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి నానా గొడవ చేయడం జరిగింది. బట్టి విక్రమార్క గారు ఎట్టకేలకు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక సలహా ఇచ్చారు. మరి ఆ సలహా ఏంది అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలన్నీ కూడా పేపర్లలో రాస్తారు. మా నిరుద్యోగులు గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ మా డిఎస్సి ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ రోడ్ల మీద కూర్చుంటే ఏ ఒక్క పేపర్ అన్న రాసిందా వార్త? ఒకసారి చూద్దాం. ఈ వర్షాల గురించి కూడా నేను లైవ్లో నేనే డ్రైవ్ చేసుకుంటూ పోయినా, మాదాపూర్ దగ్గర స్టక్ అయిపోయినా, వీడియోలు తీసిన. వీటన్నిటి గురించి మాట్లాడడానికంటే ముందు అన్నిటికన్నా ఇప్పుడున్నటువంటి ఫస్ట్ సమస్య ఏదైనా ఉంది ఇమీడియట్గా మాట్లాడాలి వీటి గురించి అని అంటే అది డిఎస్సి అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3. సో ముఖ్యంగా ఎస్ ఫస్ట్ బట్టి గారు ఏమన్నారో చూద్దాం. ఇగో మరో డిఎస్సి 5 నుండి 6,000 ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్. ప్రస్తుత డిఎస్సిని వాయిదా వేయం. అలా చేస్తే అభ్యర్థులకే నష్టం. ఏం నష్టమో చెప్పండి ఫస్ట్. అభ్యర్థులకి నష్టం 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 అంటున్నారు బట్టి గారు. మీ సతీమణి గారు కూడా మరి ఐఏఎస్ క్యాడరే కదండి. సో ఆవిడ కూడా అన్ని సివిల్స్కి ప్రిపేర్ అయినాయి. మీరు కూడా ఢిల్లీలో చదువుకున్నారు. మరి మీ అందరికి కూడా వాళ్ళ నిరుద్యోగుల బాధలు తెలుసా మీకు? మొన్న వేయండ్రు వాళ్ళు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఇన్ని పుస్తకాలు ఇచ్చి ఇవన్నీ ఒక్కొక్కరు చదవాలి కాదు సార్, ఒకలే ఇన్ని పుస్తకాలు చదవాలి, ఎట్లా చదవగలుగుతామని. అయిపోయింది, ఎల్లుండే ఎగ్జామ్. ఇక మొత్తం కొట్లాటలు రాత్రిపూట కూర్చోడాలే సరిపోయినాయి. మీరు అనుకున్నట్టు ఏమన్నా అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇక అందరు ఫెయిల్ అవుతారు కాబట్టి అందరికి మార్క్సులు రావు కాబట్టి వెనకాలకి వెళ్ళి ఓడి 1 కోటి ఇస్తే ఓడి 50 లక్షలు ఇస్తే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇదేనా మీ ప్లాను? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే స్టూడెంట్స్కి నష్టం. ఎట్లా నష్టం? ఏ విధమైనటువంటి నష్టం? ఏ రకంగా నష్టం? దయచేసి దీనికి బట్టి గారు సమాధానం చెప్పాలి. అండ్ అదే రకంగా అది కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈ మొత్తం ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రం అంతటా కూడా. సో ఈ ఇష్యూస్లో ఇన్ని రోజులు మాట్లాడిన బట్టి గారు ఇన్ని రోజులు మొత్తుకున్నాం, సీనియర్స్ ఎవరు మాట్లాడరా, సీనియర్స్ ఎవరు రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వలేరా అని చెప్పి. నేను నిన్న వన్ ఆఫ్ ద ఏఐసిసి మెంబర్ ఎవరైతే ఉన్నారో సో రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం నేను ట్రై చేసినాను. మేబీ విత్ ఇన్ ఎ వీక్ అపాయింట్మెంట్ కూడా దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ ఈ లోపల అంటే ఆయన రాహుల్ గాంధీ టీంలో ఒక మెంబర్ అనమాట. సో ఆల్వేస్ రాహుల్ గాంధీ గారితోనే ఉంటారు. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా నేను ఆయనకి క్లియర్గా వివరించడం జరిగింది. సో తద్వారా నేను డైరెక్ట్గా కలవకపోయినా సో ఆయన ద్వారా ఆయన రాహుల్ గాంధీ గారికి రీచ్ అవుతుంది. 100% నేను తప్పకుండా ఇది చేరవేస్తా అని చెప్పి ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది. నేను నైటే మాట్లాడినాను. ఆ వ్యక్తి ఎవరు ఏందని ఫోన్లో చెప్తే మళ్ళీ ఇంటెలిజెన్స్ ట్రేస్ చేస్తుందేమో ఎవరితో మాట్లాడింది శ్రావ్య అని. ఇగో ప్రూఫ్. నేను ఇక్కడ ఆయన పేరు కూడా నేను సేవ్ చేయలే, KNO అని పెట్టిన. ఓకే, KNO అని పెట్టిన. రాత్రి సరిగ్గా ఎంతసేపు మాట్లాడినానండి? ఎస్ యా 15 minutes నేను అతనితో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది, నేను అందుకే మొత్తం చూపించట్లేదు. సో 15 నిమిషాలు సరిగ్గా సాయంత్రం 7:19 నాకు కాల్ వచ్చింది. నా మిస్డ్ కాల్ చూసుకొని కాల్ బ్యాక్ చేశారు. సో మాట్లాడడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడ జరుగుతూ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అండ్ ముఖ్యంగా రోడ్ల పైనకి నిరుద్యోగులు ఎందుకు వచ్చారు, నిన్న రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏంటి, మరి ఏఐసిసి కానీ నేషనల్ కాంగ్రెస్ కానీ ఏ రాహుల్ గాంధీ అయితే అశోక్ నగర్ పోయిండ్రో సార్, మరి రాహుల్ గాంధీ గారు డిఎస్సి ఎగ్జామ్కి అప్లై చేశారా, గ్రూప్ 2 అప్లై చేశారా, గ్రూప్ 3 అప్లై చేశారా, మరి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు మరి అప్లై చేసిన వాళ్ళే దీక్షలు చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు దానికి అనర్హులు అన్నట్టు మాట్లాడిండ్రు, మరి వీళ్ళెందుకు గతంలో పోయి వాళ్ళతో మాట్లాడిండ్రు, నిరుద్యోగులతో ఎందుకు ఓట్లు వేయించుకుంది కాంగ్రెస్ అని చెప్పి నేను అన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఆయనకు తెలుసు, అంటే వ్యక్తిగతంగా నాకు పరిచయము గత కొన్ని రోజుల నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా 1 year నుంచి నాకు పరిచయము. సో అతనికి తెలుసు నేను ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతా, ముఖం మీద మాట్లాడతా, కుండ బదలు కొడతా, ఏదున్నా ఫ్యాక్ట్సే మాట్లాడతా అని చెప్పి వాళ్ళకి నమ్మకం నా పైన. సో ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సో ఇక్కడ జరుగుతుంది ఎట్లా స్టూడెంట్స్ పై నిరుద్యోగుల పైన అట్లీస్ట్ వినతి పత్రాలు కూడా తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీనియర్లు మంత్రులు ఎవరు కూడా లేరు సార్. మరి అట్లీస్ట్ మరి వినతి పత్రాలు కూడా తీసుకునే పరిస్థితిలో వాళ్ళు ఎవరు కూడా లేరు వినతి పత్రాలు కూడా తీసుకోవట్లే. మరి వీళ్ళ ఘోష వాళ్ళు తీసుకోలేక మరి రోడ్ల మీద కూర్చొని బైఠాయిస్తారు. రాత్రిపూట వర్షం అంత పడతా ఉన్నది, ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించపోయింది. మా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు ఎట్లా కూర్చోండి రోడ్ల మీద,
అంత వర్షంలో తడుచుకుంటా బట్టి గారు చేసినాడు. మొన్నేమో రేవంత్ రెడ్డి గారు చేసినారు వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలతోటి అందరు రోడ్ల మీదకి వచ్చారు మా గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ అంతా. దిల్సుఖ్ నగర్లో డిఎస్ఓలు కూర్చోరు. ఇంకోటి ఏం చేశారు చెప్పాలన్నా, ఈ బల్మూరి వెంకట్ వీళ్ళు కలిసికట్టుగా కొట్లాడుతున్నారు. యాక్చువల్గా డిఎస్సి నేను అబ్జర్వ్ చేసింది, నా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్కు డిఎస్సి ఆస్పిరెంట్స్కు పడతలేదండి. వీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకి కోపం వస్తూ ఉన్నది, వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకి కోపం వస్తూ ఉంది. దీనికి రీజన్ ఏంద్రా నాయన అని చెప్పి నేను గ్రౌండ్ వర్క్ చేసిన, ఎంక్వైరీ చేసిన. ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్కు గ్రూప్ 2 గ్రూప్ 3 ఫస్ట్ నుంచి కూడా ముగ్గురు కలిసికట్టుగా కొట్లాడినరు, కలిసికట్టుగా అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి సడన్గా ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు రేగింది అని చెప్పి నేను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళని అడిగితే, ఈ బల్మూరు వెంకట్ అనే వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టారు, కావాలంటే విభజించు పాలించు, అందరు ఐకమత్యంగా ఉన్నారు అనుకో. ఇప్పుడు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు, గ్రూప్ 2 గ్రూప్ 3. డిఎస్సి ఆస్పిరెంట్స్ కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చారు. అక్కడ వాళ్ళు దిల్సుఖ్ నగర్లో కూర్చుండబట్టే, వీళ్ళేమో అశోక్ నగర్లో కూర్చుండబట్టే. ఈ ఇరు వర్గాలు కలిస్తే ఇంకొన్ని వేల మంది ఎక్కువ అవుతారు కదా. అందరు కలిసి అడిగితే ఎక్కడ ప్రాబ్లం అవుతుందా అని చెప్పి మహానుభావుడు పుణ్యాత్ముడు బల్మూరి వెంకట్ ఏం చేసిండు, ఇట్లా అగ్గిపుల్ల గీసి ఇగో మీ ఇద్దరు కొట్టుకొని చావండి, ఈ లోపల ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ అదే రకంగా ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్కి చిచ్చు పెట్టిండు, నిప్పు అంటించిండు. సో ఈ నిప్పులో ఏమైంది, ఆఖరికి మీడియా వాళ్ళ దగ్గరకు పోతే కూడా అక్కడ ఎవరి దగ్గర కూర్చుంటే వాళ్ళేమో గ్రూప్ 2 గురించి మీరు మాట్లాడకూడదు అంటారు, వీళ్ళేమో డిఎస్సి గురించి మీరు మాట్లాడకూడతారు. ఏం జరుగుతోంది, ఆఖరికి ప్రొటెస్ట్లలో కూడా దీన్ని రాజకీయం చేసి బల్మూరి వెంకట్ కంటే తెలియదు, కావాలని రాజకీయం చేసి ఈ ఇష్యూని విభజించు పాలించు రూపంలో డైవర్ట్ చేసిండు. మీకేమైందమ్మా, కలిసికట్టుగా కొట్లాడకుండా ఎందుకు కొట్లాడుకుంటున్నారు, ఎందుకు ఈ గోలకు పోతున్నారు? అందరు ఒక్కటే కదా. గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కటి అండ్ 46 జీవో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు.